హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నిన్నైతే మీకు వీడియో ఇచ్చేసిన కదా, మండే రోజు ఎర్నింగ్ ఎంత అయింది ఏంటి అనేది. నిన్న నేను యాక్సిడెంట్ ఇది మీకు ఆడియో జస్ట్ కొంచెమే ఇచ్చినట్టున్నా. రైల్వే ట్రాక్ దగ్గర ఆపుకుంటే వెనక నుంచి వచ్చేసి గుద్దిండు. అన్న గుద్దితే మరి ఊకనే ఉన్నావా నువ్వు అని మీరు కొంతమంది అనొచ్చు. ఏం లేదు, డబ్బులు కట్టించింది, కొన్ని డబ్బులు తీసుకున్నా. ఇంక ఈరోజు మధ్యాహ్నం వరకు ఎంత అవుతుందో ఏంటో చూసుకొని పోయి దాన్ని కూడా రిపేర్ చేపిస్తా. కొంచెం డిక్కీ పడట్లేదు, బంపర్ ఉన్న క్లిప్స్ అన్నీ ఊడిపోయినాయి. లెఫ్ట్ ఏమంటారు దాన్ని, బ్రేక్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అదే అనమాట. కొన్ని ఈరోజు రిపేర్ చేయించుకొని వచ్చేసి మళ్ళీ అమ్మడే వీడియో మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం. ఓకేనా? ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేసుకోండి. కామెంట్ రూపంలో కమెంట్ చేయండి. చాలామంది కామెంట్కి ఆన్సర్ ఇస్తలేమని నేను డైరెక్ట్గా మేము చాట్లోనే రాసేస్తున్నాను. మీకు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో, కొంతమంది చేస్తున్నారు కదా కువైట్ నుంచి, అక్కడ నుంచి లోకల్ నుంచి కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా కమెంట్లో నేను మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడైతే ర్యాపిడో అయితే ఆన్ చేసుకుంటున్నా. సక్సెస్ఫుల్గా అయితే ఆన్ అయిపోయింది ర్యాపిడో. ఇది వచ్చేసి ఓలా కూడా ఆన్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓలా కూడా ఆన్ చేసిన సక్సెస్ఫుల్గా. టైం వచ్చేసి 11 అవుతుంది, 11 దాటిపోయింది. కొంచెం రాత్రి వీడియో ఎడిటింగ్ చేసేంత వరకు కొంచెం మళ్ళీ ఏమైందంటే డిలీట్ అయిపోయింది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి రీకలెక్షన్ చేసుకొని ఎడిట్ చేసేంత వరకు ఈ టైం అయింది అనమాట, మీకు వీడియో ఇచ్చేంత వరకు. ఓకేనా? బుకింగ్లు అయితే పడుతున్నాయి, చిన్నవి పడుతున్నాయి. ఓకే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. నాకు చాలా తొందరగా అయింది, నాకు తెలిసి 175 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇట్లనే మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? అందరికీ నమస్కారం. కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సార్ వెల్కమ్ సార్. 361 రూపీస్ పొద్దులాపు. అక్కడ నుంచి TV9 నుంచి 14 కిలోమీటర్స్. ఈఎస్ఐ హాస్పిటల్కి మనం కొంపల్లి నుంచి ఈఎస్ఐ 184, చాలా తక్కువ బిల్లు. శ్రీనగర్ కాలనీ నుంచి సిటీ న్యూరో హాస్పిటల్కు 222 వచ్చింది చూడండి. జస్ట్ 3.5 కిలోమీటర్. చూద్దాం మరి, ఇది ఎండు కొడతా. మధురనగర్ నుంచి ఎయిర్పోర్ట్ 1200 ఎంత అయింది, 1203 రూపాయలు. కానీ అతను కస్టమర్ 1200 ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ బుకింగ్ పడతాయా పడవా చూడాలి. ఓకే, ఎయిర్పోర్ట్లో చూడండి ఎట్లా పడుతుందో వర్షం. ఫుల్ పడుతుంది చూడండి వర్షం. అసలు దారి కూడా కరెక్ట్ కనబడట్లేదు కదా. నా వాయిస్ అని వినపడుతుందా? 38-40 చూపిస్తుంది ఎయిర్పోర్ట్లో. తొందర పడతాయా ఇంత రేట్ ఉంటే? మన అన్నలు ఎయిర్పోర్ట్కి చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తుంటారు కదా. ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో ఏది ముందు వస్తే అది జంప్. 34 అంటే 1 గంట పడుతుందని నాకు అనిపిస్తుంది, మరి చూడాలి.
వచ్చేసి 12:45 నిమిషాలు అవుతుంది. 75% ఎక్స్ట్రా ర్యాపిడో అంటుంది కానీ కష్టం. ఈ శబ్దం ఎట్లా వస్తుంది. పడతానంటారా బుకింగ్స్? గట్టిగా అయితే వర్షం వస్తుంది. బంపర్ టు బంపర్. లోపలికైతే వెళ్దాం. వర్షంలో చాలా జాగ్రత్తగా నడపండి డ్రైవర్ అన్నలు. మనం బయటికి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయితే మనం ఏం చేయలేము. కాకపోతే మీకు అటు చాలామంది కూడా మన గ్రూపులలో ఇక్కడ రావద్దు అక్కడ రావద్దు అని చెప్తుంటారు కదా. కొంచెం గ్రూపులలో కూడా వాయిస్ మెసేజ్ వినండి, విని చూసుకోండి ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి ఏంటి కథ అనేది లైవ్ కూడా వస్తుంటుంది కదా. చాలామంది అన్నలు డ్రైవర్ అన్నలు చాలా హెల్ప్ చేస్తుంటారు. ఎక్కువగా అటు ఇటు వర్షం ఉంది ఇక్కడ రావద్దండి అక్కడ రావద్దండి అని చూసుకొని నడపండి అన్నలు. నేనైతే పార్కింగ్ వచ్చేసిన, పార్కింగ్లో ఫుల్ వర్షం పడుతుంది. వస్తే త్వరగానే రావాలి అనుకుంటున్నా కానీ చూద్దాం. వెయిటింగ్ ఫర్ బుకింగ్. ఓకేనా? ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ 800 వస్తే సార్ 850 కొట్టిపోయాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పిన. ఓకేనా? వర్షం అయితే ఫుల్ వస్తుంది. చూద్దాం మరి చేయాలన్నా వద్దా అని ఆలోచిస్తాం. బంజారా హిల్స్ 212 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తా. బంజారా హిల్స్ నుంచి సూప్గూడ బస్తీ కొంచెం 3.5 కిలోమీటర్లకి ఈ బిల్ వచ్చింది. నాకు చాలా గ్రేట్ అనిపించింది, చాలా మంచి. అంటే 2 కిలోమీటర్ల పికప్ కూడా పోయినా 5 కిలోమీటర్స్కు 358 అంటే చాలా ఎక్కువనే. మళ్ళీ అందులోనూ దీంట్లో ఒక ఎక్స్ట్రా అంటే చిన్న బక్క ఉన్నాడు ఒక పోరగాడు, వానికి ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకున్నా అంటే 400 బిల్ వేసుకోండి ఇది. ఓకేనా? నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా రాలేదు, చూద్దాం. మన ఆర్కే సినీప్లెక్స్ నుంచి గ్రీన్ పార్క్ హోటల్ 213 చూపిస్తే సార్ 250 కొట్టిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇట్లయితే అవుతున్నాయి మరి ఈరోజు. ఇంకా ఒక 2-3 ట్రిప్స్ కొట్టేస్తే 3-5 వరకు కొట్టాలని అనుకుంటున్నా, చూద్దాం. ఏమంటారు ఒకసారి అనండి. ఎస్ఆర్ నో. మీరు ఎస్ఏ అనాల్సింటే మీరు ఎస్ అంటేనే నేను ఇక్కడ ఎక్కువ కొట్టగలుగుతా. ఓకేనా? మనకు TV9 ఆపోజిట్ లీలా హాస్పిటల్ ఉంది కదా, లీలా హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ 10 ఇల్యూజినేషన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక 3.5 కిలోమీటర్ 3.7 కిలోమీటర్ అనమాట. ఇదైతే వచ్చింది. అతను ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కొట్టిపోయాడు. ఇట్లా టిప్స్ మాత్రం ఈరోజు ఒక 100 రూపీస్ అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే.
ఓకేనా. ఇది మళ్ళీ ట్రిప్ ఎండ్ చేద్దాం. ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ గురించి ఆలోచన చేద్దాం. కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, ఈయనకు బ్యాలెన్స్ ఉన్నాయి, ఓలా ఆయనకు బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం కట్టాలి, క్లియర్ చేయాలి. చేస్తా ఒక 2 డేస్లో. నెక్స్ట్ ఏమన్నా బుకింగ్ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఇగో ఇది ర్యాపిడోలో ఈరోజు బిజినెస్ ఇది. ఇగో ఇది ర్యాపిడోలో బిజినెస్ ఈరోజు. అట్లనే ఓలాలో కూడా చూద్దాం. ఇక ఓలాలో వచ్చేసి ఇది 2789 అది కదా. దీనికి క్యాలిక్యులేట్ చేసేద్దాం. 2789 ప్లస్ ఇదంతా 354 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 3143 రైట్ ఉంది కదా వాడు. అట్లా అనాలనిపించింది అనేసిన. అంటే టోటల్గా వచ్చేసి మనకు దీంట్లో 1100 పోయినా 2000 మిగిలినాయి అంతే. 1100 డీజిల్ తీసేస్తే 2000 మిగిలినట్టే. అందులో మండుతున్నాయి, నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో అయితే 3 అవర్స్ నాన్ స్టాప్ వర్షం. 12:30కి వెళ్తే నాకు 3:30కి బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో. ఏమన్నా వర్షం, అసలు ఘోరమైన వర్షం పడ్డది అది ఎయిర్పోర్ట్లో. చూసుకోండి, చాలా ఎక్కువ ఉంది వర్షం. ఓకేనా. నెక్స్ట్ బుకింగ్ ఏదన్నా వస్తే అప్డేట్ ఇస్తాం. అట్లనే ర్యాపిడో కూడా ఆన్ చేసుకుంటాం. దోమలు ఎక్కడి నుంచి వస్తాయేమో మరి ఇవన్నీ. ర్యాపిడో కూడా ఆన్ చేస్తే ఇలా ర్యాపిడో 184 చేసిన, అంత ఎక్కువ చేయలేదు. ఓలాని బుక్ చేసిన ఒక 2 అవర్స్ కష్టపడితే ఒక 3000 అన్న అవుతాయి. అంటే మినిమం టార్గెట్ 25 అని అనుకుంటున్నాను నేనైతే. 2500 మిలిగితే చాలు అనుకుంటున్నా. కొంచెం మనకు ఓపికని బట్టి అనమాట, మన ఇష్టం. మనకు ఓపిక ఎక్కువ ఉంది అనుకో, ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా. మన ఓపికని బట్టి చేసుకోండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ లోపల స్టామినా ఉందో దాన్ని బట్టే చేసుకోండి. స్టామినా అయిపోయేంత వరకు చేసుకోండి. తర్వాత హాయిగా నిద్రపోండి. మంచి బుకింగ్ వెళ్ళిపోయింది. ఓకేనా. నెక్స్ట్ బుకింగ్ ఏదన్నా వస్తే అప్డేట్ ఇస్తాను.